ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం పేతురు గారి వ్యక్తిత్వంలో నుంచి నేర్చుకోవాల్సిన మరో మంచి మాటను తర్వాత పాఠంలో చూద్దాం అనుకున్నాం కదా. దాన్ని చూడడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప కలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రసన్నతను కోరుతూ మీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ చొప్పున మీ సన్నిధిని అపేక్షిస్తూ మీ సహాయాన్ని అర్థిస్తూ వస్తున్నాం. ప్రభువా, పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నా, మనుషులు అర్థం చేసుకోలేకపోయినా, అపార్థాల నడుమే మేము నడవలసి వచ్చినా మీరు మాకున్నారు, మీరు మాకు చాలు అనే ఈ గొప్ప భావం, ఈ గొప్ప వాస్తవం, మీరు మమ్మల్ని విడువరన్న సత్యం మా అంతరంగాలకు నిజమైన ధైర్యాన్ని ఇస్తూ ఉండగా, చాలినంతటి నీ వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తే కృపను మా అందరికీ దయచేయండి. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అప్పుడు శిష్యులు విస్మయముందారని రాశాడు 10వ అధ్యాయం 24లో. అంతేకాకుండా మరో మాట కూడా 26లో వారు అత్యధికంగా ఆశ్చర్యపడ్డారని రాశాడు. శిష్యులు విస్మయముందారు, మార్క్సు వార్త 10:24 అది. 26లోనేమో అత్యధికంగా ఆశ్చర్యపడ్డారని. దుర్లభం అనే మాట ఇది వాళ్ళ అంతరంగాలను కలచివేసిన సంగతి. అన్నీ విడిచి మేము వచ్చాం, ప్రభు కోసమే వచ్చాం, కానీ మరి ఎవరు రక్షించబడతారు? అది విస్మయానికి కారణం. అంత మాత్రమే కాదు, అత్యధికంగా ఆశ్చర్యపోవడానికి కారణమైంది. అప్పుడు అందరూ కలిసి అడిగారు, ఎవరు రక్షించబడతారని. అప్పుడు పేతురు గారు పలికిన పలుకులో ఒక మాట 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించామని. నేను అన్లా, మేము అన్నాడు. నిజానికి ఆ యవ్వనస్తుడు నిరాకరించి వెళ్ళిపోవడానికి, వీరు అంగీకరించి కొనసాగడానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం మన ఆలోచనకు రావాలి. ఈ ఆలోచన వద్ద ప్రభు వారికి ఏ మాట చెప్పలా, రక్షణ గురించి ఒక్క మాట కూడా చెప్పలా. చెప్పకుండా ఏమన్నారు చూడండి. అందుకు యేసు 29వ వచనం, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ మాటలు ప్రభు వారి రక్షణ గురించి మాట్లాడాలా, వారి భవిష్యత్తును గురించి మాట్లాడాడు. అయితే పేతురు గారు విస్మయముందిన వారి పక్షంగాను, అత్యధికంగా ఆశ్చర్యపడిన వారి పక్షంగా మేము అని అనడం నిజంగా ఎందుకు నేర్చుకోవాల్సిన సంగతి.
ఎందుకంటున్నానంటే, ప్రతి వ్యక్తిలో ఉండవలసిన శ్రేష్ఠ లక్షణం ఏమిటంటే, నేను కాదు, కేవలం నాతో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, మేము ఓ కలెక్టివ్ ఫీలింగ్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ రిలేషన్షిప్, getting an answer to the question of all the followers. అందరి పక్షంగా తాను మాట్లాడాడు, తన కోసం తను మాట్లాడుకోవాలి. అందరి పక్షంగా మాట్లాడడం అనేది అరుదు. నేను అనే స్వార్థం కాదు, మేము. ఇక్కడున్న వాళ్ళందరం సమస్తాన్ని నీకోసం విడిచిపెట్టి వచ్చామయ్యా. మేము అంటే మేము నీకేదో మేలు చేయటం కాదు, మేము వదిలిపెట్టేశాం. మాకు కావలసింది నువ్వే. అందుకే మేము నిన్ను వెంబడిస్తున్నాం. నువ్వు కావాలి, నీ రాజ్యం కావాలి, నీ జీవం కావాలి. మేము అని పేతురు గారు పలికిన ఈ మాట నన్ను అత్యధికంగా తాకింది. చాలాసార్లు నా వరకు నేను, నా కుటుంబం వరకు నేను, నా సహవాసం వరకు నేను, అంతే నేను. కానీ దేశంలో ఉన్న క్రీస్తు పిల్లలందరి కోసం మనము, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం కోసం మేము అని అనగలమా? గత కాలంలో ఒక ఆలోచన వద్ద నేను చాలా ఒప్పించబడి నొచ్చుకున్నాను. నేను మాట్లాడడం లేదు, నేను దురుసుగా ప్రవర్తించడం లేదు, నా వల్ల కాదు, అంటే ఏ నష్టం జరిగినా నా వల్ల కాదు అని ఓ భావం ప్రవేశించిన సందర్భం ఉంది. నేను కాదు కదా దానికి కారణం, వాళ్ళు కదా అని. అప్పుడు లేఖనం నా ముందుకు ప్రభు తీసుకుని వచ్చినప్పుడు ఎజ్రా కానీ, నెహేమియా కానీ, దానియేలు కానీ వాళ్ళు మేము అని ఎందుకు పలికారు? మేమును మా ఇంటి వారును ఎందుకన్నారు? మేము నీకు విరోధంగా పాపం చేసిన వారం అన్నారు. వాస్తవానికి నెహెమ్యా అలాంటివాడా? ఎజ్రా అలాంటివాడా? దానియేలు అలాంటివాడా? కాదు కదా. మరి ఎందుకు ఈ మాట పలికినట్టు? అప్పుడు మనసులోకి వచ్చిన తలంపు చెప్తాను. చిటికెన వేలుకు నొప్పి వచ్చింది. నా దేహానికి నొప్పి వచ్చింది అని అంటామా? లేకపోతే ఆ వేలు ఒక్కదానికి నొప్పి వచ్చింది అంటావా? నా అనే సెన్సు సార్వత్రికమైంది కాదు, మా అనే సెన్స్ సార్వత్రికమైంది. ఇవాళ కేవలం నేను అని మాట్లాడుకునే మన మేము అని మాట్లాడే స్థితిలో మనం లేం. ఇతరుల విస్మయం మంది కాదు, ఇతరులు మిగులు ఆశ్చర్యపడినా మనకు అక్కర్లేదు. నేను బాగున్నాను,
నేను రక్షించబడ్డాను, నేను పరలోకం వెళ్ళిపోతాను, అది చాలు. అలా అయితే ఇది ప్రభు కోరిన భక్తేనా అనిపిస్తుంది. పేతురు గారు మేము అన్నప్పుడు అందరినీ కలుపుకుని మాట్లాడాడు. అందరూ విడిచిపెట్టారని మాట్లాడారు, అందరూ నిన్ను వెంబడించారని మాట్లాడుతున్నాడు. అంటే అందరి ఎడల ఒక భావం, అందరం సమానమనే భావం, అందరం నీ వాళ్ళమని చెప్పడం, అందరూ నీ కోసం త్యాగం చేసామని చెప్పడం. అందరం త్యాగం అని నేను అన్నాను, క్షమించండి. వాటికంటే నీవే ముఖ్యమని అందరి భావం అయ్యా అని చెప్పినట్టు అనిపించింది. ఇక్కడ పేతురు గారి దగ్గర నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం ఏమిటంటే, నీ వరకు నువ్వు కాదు, మనందరి కొరకు మనం. ఇది నేటి దినాల్లో అరుదుగా ఉంది, చాలా అరుదుగా ఉంది. ఎవరి స్వార్థం వారిది, ఎవరి వరకు వాళ్ళు అంతే. మిగతా వాళ్ళని గురించి ప్రార్థించే పరిస్థితి కానీ, మిగతా వాళ్ళ విస్మయ విషయంలో పట్టింపు కానీ, మిగతా వాళ్ళ ఆశ్చర్యాన్ని గురించినటువంటి ఆలోచన కానీ లేక, నా కొరకు నేను, నీ కొరకు నువ్వు మాట్లాడుకునే పరిస్థితుల్లో పేతురు భక్తుడు మేము అని పలికాడు. ఈ మాట ఆయన వద్ద నుండి మనం నేర్చుకోవలసిన ఒక శ్రేష్టమైన పాఠం అనిపించింది. అంతేకాదు, నేనొక్కడనే కాదయ్యా రక్షించబడవలసింది, నేనొక్కడనే కాదయ్యా నీతో ఉండవలసింది, నేనొక్కడనే కాదయ్యా నిత్య జీవంలో ఉండవలసింది, మేమందరం. ఇది సార్వత్రికమైన భావం. ఇవాళ ఆ భావం ఎక్కడా కనిపించటం లేదు. ఒక భక్తుడు, పేరు మర్చిపోయినాను, ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, పరలోకానికి వెళ్ళి ఓ వ్యక్తి అడిగాడట, లోపల ఎవరున్నారు అని. ఎవరు కావాలి నీకు అని అడిగారట. పరలోకంలో మరి మా డినామినేషన్కి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడట. లేరు బాబు వాళ్ళు. మరి పలానా ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అంటే లేరు అన్నాడు. మరి పలానా బోధకు సంబంధించిన వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అదేంటి లేరా? లేరు. ఎవరున్నారు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రం ఉన్నారు, అంతే. ఇక్కడ సిద్ధాంతపరమైన ప్రత్యేకింపులు ఉన్నాయి, కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని కోసం పవిత్రంగా జీవించేటువంటి ప్రత్యేకించుకున్న వ్యక్తిత్వం మన వాళ్ళది, మనది అనే ఆలోచన కనిపించకపోవడం అనేది ఎంతైనా దుఃఖకారణం. పేతురు తోమా విషయం కానీ, యాకోబు విషయం కానీ, యోధా విషయం కానీ, వీళ్ళందరూ నిత్యత్వంలో ఉండాలి అనే ఒక సమభావన కలిగిన ఆలోచన ఎందుకో నాకు అనిపించి, ఇది మనం నేర్చుకోవాలి కదా. ఐక్యత, సమిష్టి ఆలోచన, మనము, మేము
ఈ భావం మన అంతరంగంలో ఉంటే ఎదుటివాని విస్మయం దగ్గర కానీ, ఎదుటివాని ఆశ్చర్యం దగ్గర కానీ, ఎదుటి వ్యక్తి యొక్క మానసిక, శారీరక అవసరతల వద్ద కానీ మనం మన స్వార్థాన్ని చూసుకోగలుగుతామా? ఎందుకో పేతురు వద్ద ఈ పాఠం కూడా మనం నేర్చుకోవాలనిపించింది. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మిగిలింది వచ్చే వారం చూద్దాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సహాయపడ్డారు. ఎంతైనా నమ్మదగిన వారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరలా మేము కలుసుకునే పర్యంతం మీరెక్కల నీడను మమ్మల్ని దాయిండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకి లైవ్లో కలుసుకుందాం.